ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆందోళన కలిగిస్తుంది. పురుగు కాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో కొన్నేళ్లుగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నా ఇప్పుడు వరుసగా ప్రజలు మృతి చెందడం మరింత కలకలం రేపుతోంది. గుంటూరు జీజీహెచ్లో స్క్రబ్ టైఫస్ తో వృద్ధురాలు మృతి చెందింది. తాజాగా కృష్ణా జిల్లాలో మరో వ్యక్తి స్క్రబ్ టైఫస్ తో మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 5కు చేరింది. కృష్ణా జిల్లా మొదనూరు గ్రామానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపించడంతో ఈ నెల 2న వైద్యాధికారులు ఆయన నుంచి శాంపిల్స్ సేకరించారు. అయితే వ్యాధి నిర్ధారణ పరీక్షల నివేదిక రాకముందే ఆయన ప్రాణాలు కోల్పోయారు. రిపోర్టులో ఆయనకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మృతుడికి కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మరణంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాధి మరింత ప్రబలకుండా నివారించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ బృందాలు మొదనూరు గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పురుగు కాటుకు గురైనప్పుడు లేదా వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే సమీపంలోని ఆసుపత్రిని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.